నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 2 రోజుల భూటాన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన ఆ దేశ ప్రధాని షేరింగ్ తోబ్గే రాజకీయ రంగు పులుముకున్న డ్రగ్స్ వ్యవహారం దీని వెనుక అధికార పక్షం ఉన్నట్లు అనుమానంగా ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రభుత్వ సలహాదారు సజ్జల చంద్రబాబు బంధువులే దీని వెనుక ఉన్నారన్న సజ్జల తెలుగుదేశం పార్టీ 3వ లిస్టు విడుదల 11 అసెంబ్లీ 13 పార్లమెంటు సీట్ల విడుదల విజయవాడ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమైందన్న వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి కబ్జాదారులకు గూండాలకు టికెట్స్ ఇచ్చిన గనుడు చంద్రబాబు అని ఎద్దేవా ఇక డీటెయిల్స్ చూస్తే 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భూటాన్కు చేరుకున్నారు. ఆ దేశంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అయితే అక్కడ ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని షేరింగ్ తోబ్గే స్వాగతం పలికారు. అనంతరం పారో నుండి థీంఫు వరకు మొత్తం 45 కిలోమీటర్ల పొడవున నిలబడిన ఆ దేశస్థులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని వెళ్లే దారి గుండా ఓ మానవ గోడ కట్టినట్లు కనిపించింది. అక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రధానిపై అభిమానాన్ని చాటుకున్నారు. భూటాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా ముందుగా భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యేల్ వాంగ్చుక్ ఆయన తండ్రి హిమాలయ దేశ 4వ రాజు అయిన జిగ్మే సింగే వాంగ్చుక్లతో ప్రధాని మోడీ సమావేశమవుతారు. తర్వాత భూటాన్ ప్రధాని షేరింగ్ తోగ్బేతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇంధన పొదుపు ఆహార భద్రతా ప్రమాణాలపై సహకారంపై షేరింగ్ తోగ్బేతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను ప్రధాని మార్పిడి చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ 11 అసెంబ్లీ 13 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల పేర్లను థర్డ్ లిస్టు విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 139 అసెంబ్లీ 13 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లయింది. మరో 4 పార్లమెంట్ 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించాల్సి ఉంది. అంటే ఇంకా మొత్తం 9 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే 2 జాబితాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 3వ జాబితాను విడుదల చేసింది. 13 మంది లోక్సభ అభ్యర్థులు 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ అధిష్టానం. ఇప్పటి వరకు 128 మంది అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. ఈరోజు 3వ జాబితాను రిలీజ్ చేశారు. టీడీపీ ఎంపీ అభ్యర్థులు శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం భరత్, అమలాపురం గంటి హరీష్ మాధుర్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేశినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, కర్నూలు బస్సిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపూర్ వికే పార్థసారథి. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గోండు శంకర్, శృంగవరపుకోట కొళ్ళ లలితాకుమారి, కాకినాడ సిటీ వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, పెనమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నర్సరావుపేట చదలవాడ అరవింద్ బాబు, చీరాల మాలకొండయ్య, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ను ఈరోజు ఉదయం 7 గంటలకు భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్లో ఒక పోస్ట్ను పెట్టింది. కర్ణాటకలోని చాలకరేలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. పుష్పక్ ఆర్ఎల్వీని తొలుత ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో వదిలేశారు. ఆ తర్వాత భూమి నుంచి ఎలాంటి నియంత్రణ లేకుండా స్వతంత్రంగా ముందు నిర్ణయించిన చాలకేరే ఏటీఆర్ రన్ పైన ఖచ్చితమైన ప్రదేశంలో పుష్పక్ ల్యాండ్ అయింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించుకునేందుకు గాను లాంచింగ్ రాకెట్లను తిరిగి వాడుకునే క్రమంలో ఇస్రో ఆర్ఎల్వీ ప్రయోగాలను నిర్వహిస్తోంది. పుష్పక్ లాంచ్ వెహికల్పై భాగంలో చాలా ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. వీటిని సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురాగలిగితే మళ్లీ వాడుకునేందుకు వీలుంటుంది అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. పుష్పక్ ఆర్ఎల్వీలో ఫ్యూజిలేజ్, నోస్ క్యాప్, డబుల్ డెల్టా రెక్కలు, ట్విన్ వర్టికల్ టైల్స్ భాగాలుంటాయి.
విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానాన్ని వ్యక్తం చేసిన సజ్జల తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్ను సీజ్ చేసింది. పురంధరేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. వీధి స్థాయి మనస్తత్వం చంద్రబాబుది. తప్పుడు చేయడం టీడీపీకి అలవాటుగా మారిపోయింది. గత ప్రభుత్వ హయాంలో గంజాయి డ్రగ్స్పై తూతూ మంత్రంగా దాడులు చేశారు. డ్రగ్స్ నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. తప్పు చేసి రివర్స్లో మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారు. మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు కలలు కంటున్నారు. వైఎస్ఆర్ సిపికి జనాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. అది తట్టుకోలేకపోతున్నారు. వాళ్లకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐకి లేఖ రాస్తాం. ఎన్నికల మిషన్ కూడా డ్రగ్స్పై దృష్టి పెట్టాలని కోరతాం. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది అని సజ్జల మండిపడ్డారు. ఇప్పుడు టీడీపీ చేసే అబద్ధాలన్నీ కూడా గాల్లోంచి కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది. నిన్న అసలు జరిగినప్పటి నుంచే వాళ్ళు సర్దుకొని గుమ్మడికాయ దొంగ ముందు ఇంకా అప్పుడే భుజాలు తడుక్కోవడం, దొంగ అని అరుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం, క్లాసిక్ కేసులు ఏమైనా ఉండేవి వీళ్ళే చేసేది. ఇప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా ఫ్యాక్టరీలో అది బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు. ఈ రాష్ట్రానికి మళ్లీ కావాలని పగటికెళ్ళాలి అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అతను పగటికెళ్ళాలి అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. తన జీవితంపై రచించిన పుస్తకాన్ని ఇవాళ మంత్రి రోజా విడుదల చేశారు. రంగురంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి రోజా సెల్వమణి పేరుతో పుస్తకాన్ని తీసుకువచ్చారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి మంత్రి స్థాయికి చేరుకునే వరకు సాగిన రోజా జీవిత ప్రయాణ విశేషాలను ఇందులో పొందుపరిచారు. కృష్ణా జిల్లా పెలుమలూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేరును ప్రకటించింది టీడీపీ అధిష్టానం. టీడీపీ తాజాగా విడుదల చేసిన 3వ లిస్టులో పెండింగ్లో ఉన్న పెనుమలూరు సీటుకు బోడే ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అయితే బోడేకి పెనుమలూరు సీటు ఇవ్వడంతో ఆ స్థానంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న మంత్రి జోగి రమేష్ సంబరాలు చేసుకుంటున్నారు. కార్యకర్తలకు స్వీట్లు పంచారు.
జోగి రమేష్. జోగి రమేష్ గారి నాయకత్వం, జోగి రమేష్ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు. వర్ధిల్లాలి జోగి రమేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జోగి రమేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జోగి రమేష్ గారి నాయకత్వం. జై జోగేంద్ర, జై జోగేంద్ర. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ భవిష్యత్పై సందిగ్ధత నెలకొంది. నేడు ప్రకటించిన టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉంటుందని అభిమానులు, కార్యకర్తలు ఆశగా ఎదురుచూశారు. కానీ ఉమా పేరు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన దేవినేని ఉమాకు సీటు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చేస్తున్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను బ్రాహ్మణ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. గండూరి ఉమామహేశ్వరరావు బ్రాహ్మణ సమాజాన్ని, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. బ్రాహ్మణ పక్షపాతి అయిన గౌతమ్ రెడ్డిపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సమీపంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం కార్యదర్శి మండల పరిధి సత్యశ్రీహరి, బ్రాహ్మణ ప్రముఖులు తుమ్మలపాటి చంద్రశేఖర్, హైకోర్టు న్యాయవాది సిహెచ్ సాయిరాం, బ్రాహ్మణ సంఘం నాయకులు మారుతి గ్యాస్ ఏజెన్సీ అధినేత సిహెచ్ మారుతి ప్రసన్న, బ్రాహ్మణ ప్రముఖులు గుడిపాటి శ్రీరామదత్తులు మాట్లాడుతూ గండూరి ఉమామహేశ్వరరావు గత 5 సంవత్సరాల నుండి అదే ప్రాంతానికి చెందిన నగర ప్రముఖులు, న్యాయవాది, వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రతికాముఖంగా, వ్యక్తిగతంగా, సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీ నేతల దగ్గర గౌతమ్ రెడ్డి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. గండూరి ఉమామహేశ్వరరావు సోదరుడు అయినటువంటి గండూరి విశ్వనాథం, ఆయన సతీమణి ఇష్టపూర్వకంగా సత్యనారాయణపురం కెనరా బ్యాంకు శ్రీనగర్ కాలనీ సమీపంలోని 166/1 సర్వే నెంబర్ గల 325 గజాల ఖాళీ స్థలాన్ని 2016 అక్టోబర్ నెల 24వ తేదీన డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డికి విక్రయించడం జరిగిందని తెలియజేశారు. ఆ ఖాళీ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పిమ్మటే గౌతమ్ రెడ్డి కొనుగోలు చేయడం జరిగిందని వెల్లడించారు. కాగా ఆ స్థలంపై తనకు హక్కు ఉందంటూ అసత్య ప్రచారం చేస్తూ అటు మీడియాను, ఇటు రాజకీయ వర్గాల్లోనూ గౌతమ్ రెడ్డి ప్రతిష్టను దిగజారుస్తున్నారని తెలియజేశారు. ఆ క్రమంలో గండూరి ఉమామహేశ్వరరావు స్థలం వివాదంపై బ్రాహ్మణులుగా మేమంతా గౌతమ్ రెడ్డిని సంప్రదించగా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ తమకు అందచేసి క్షుణ్ణంగా పరిశీలించమని కోరడం జరిగిందన్నారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పిదప తామే మీడియా ముందుకు రావడం జరిగిందని తెలియజేశారు. కేవలం గండూరి ఉమామహేశ్వరరావు దురాశతో గౌతమ్ రెడ్డి ఆ స్థలం కబ్జా చేశాడని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ స్థలంలో నిర్మిస్తున్న భవనం తాలూకా అప్రూవల్ కూడా వీఎంసీ నుండి పొందినట్లు, వాటి డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అసలు స్థలం అమ్మిన సోదరుని భార్య విస్మరించి న్యాయబద్ధంగా కొనుగోలు చేసినటువంటి గౌతమ్ రెడ్డిపై అపవాదులు మోపటం, దుష్ప్రచారం చేయడం ఏమిటంటూ గండూరి ఉమామహేశ్వరరావుని ప్రశ్నించారు. స్థలంకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు గండూరి ఉమామహేశ్వరరావు దగ్గర ఉన్నట్లయితే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలి, కానీ సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులపై అపవాదులు మోపుతూ వారి వ్యక్తిగత జీవితాలకు అప్రతిష్ట, గౌరవం భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టబద్ధమైన చర్యలకు సైతం వెనకాడమంటూ హెచ్చరించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కానీ, బ్రాహ్మణులు కానీ, వీళ్ళందరూ కూడా ఒక పేద బ్రాహ్మణికి అన్యాయం జరుగుతుంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణీకం ఏం చేస్తుందని ప్రశ్నించినప్పుడు దీని మీద మేమందరం సమావేశం అయ్యి అసలు దీంట్లో నిజాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దీని మీద అసలు ఏం జరిగింది ఏంటనేటువంటి వాస్తవాలు తెలుసుకుంటానికి అని చెప్పేసి ఆయన కలవటం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వివరాలన్నింటినీ కూడా శ్రీ గౌతమ్ రెడ్డి గారు మాకు అందజేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత దీంట్లో ఈ గండూరు ఉమామహేశ్వర శాస్త్రి అనేటువంటి అతను గత 7 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆరోపణలో ఎటువంటి నిజం లేదని, ఇతను
ఇక్కడ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని యొక్క ప్రతిష్టని దిగజార్చేటువంటి విధంగా అతను ప్రయత్నిస్తుండటంలో భాగమే అని చెప్పేసి ఈ యొక్క వివరాలని డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించిన మీదట ఈ మాకు అర్థమైంది కాబట్టి దాన్ని పత్రిక ద్వారా మీడియా ద్వారా ప్రజలకి విజయవాడలో ఉన్నటువంటి బ్రాహ్మణీకానికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజానికి కూడా తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం తరఫు నుంచి ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు తెలిసిన విషయం ప్రకారం రాజకీయ కక్ష కానీ లేదా ఇతర కక్షలతో కేవలం గౌతమ్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికే తప్ప ఇతను భేద బ్రాహ్మణుడు కాదు, ఉన్నతమైన కుటుంబంలో ఉన్నాడు, ఇతనికి ఉన్నతమైన స్థితి ఉంది. మాకు తెలిసినంతవరకు బెంగళూరులో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతను. అయినా సరే ఒక భేద బ్రాహ్మణుడికి అవతారం ఎత్తి చిన్న కొల్లాయి గుడ్డ కట్టుకుని గెడ్డం పెంచుకుని అన్యాయం జరిగిందని చెప్పి అన్ని పార్టీల రాజకీయ ప్రముఖుల దగ్గరికి వెళ్ళారు. గౌతమ్ రెడ్డి గారు కూడా ఆయన చేసినది న్యాయం అని చెప్పి ఆయన వెళ్ళిన ప్రతి నాయకుడి దగ్గరికి కూడా గౌతమ్ రెడ్డి గారు వెళ్ళి వివరించడం జరిగింది. అందుచేత వాళ్ళందరూ కూడా సమంజసంగానే గౌతమ్ రెడ్డి గారి ఆస్తిని కొన్నారు అని చెప్పి తెలియజేశారు. అందుచేత ఇతనికి ఏదైనా ఏమాత్రం హక్కు ఉన్నా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అన్యాయంగా అప్రతిష్ట పాలు చేయడం ఎంతమాత్రం మంచిది కాదని చెప్పి ఇందుకు సంబంధించి ఇటీవలే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా గౌతమ్ రెడ్డి గారి గురించి అన్యాయం జరిగిందని చెప్పి రాయటం జరిగింది. ఈ ఉమామహేశ్వరరావు అనేటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. సంబంధం ఉన్నట్టయితే ఇతను నాది ఆస్తి అని కానీ దీనిలో నేను హక్కుదారుడినని కానీ ఏ రకంగా అయినా సరే కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు ఈయనకు ఉంది. ఆ పని చేయకుండా దుష్ప్రచారం చేయటంలో గల ఇతనికి గల ఉద్దేశం ఏమిటి? దీన్ని ఈ సమాజం ముందు, బ్రాహ్మణ సమాజం ముందు వీళ్ళందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాం. ఒకటి పాయింట్ నెంబర్ 2, గౌతమ్ రెడ్డి గారు దీన్ని ఆక్రమించారు అని చెబుతున్నటువంటి వ్యక్తి, ఇది నిజంగా మీ అందరికీ తెలియాలి. ఇది ఆక్రమించారా, కొనుగోలు చేశారా? కొనుగోలు చేశారు అని చెప్పటానికి గౌతమ్ రెడ్డి గారి దగ్గర బ్యాంకు ద్వారా చెల్లింపు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. చట్టబద్ధంగా ఆయన కొనుక్కున్నట్టుగాను ఆ డాక్యుమెంట్లు తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ద్వారా ఇది కొనచ్చు అన్న తర్వాత ఇతనికి అమ్మేవాళ్ళు ఎవరున్నారో ఆయనే దీనికి పూర్తి హక్కుదారుడు అని తెలుసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇది బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించడం జరిగింది. ఇది గౌతమ్ రెడ్డి గారి జరిగిందా, ఉమామహేశ్వర గారు జరిగినటువంటి మధ్యలో విషయంగా మేము మాట్లాడటానికి కూడా నేను ఇక్కడ కూర్చోలేదు. ఒక వ్యక్తి ఎవరో ఒక రోడ్డు మీద పోయేటువంటి వ్యక్తి, అందులో ఇది ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం, ఇవాళ మీకు తెలిసినటువంటి వ్యవహారం దగ్గర 5-6 ఏళ్ల మట్టి జరుగుతున్నటువంటి విషయమే. ఆ బిల్డింగ్ ఏమీ మామూలుగా ఎక్కడో చాట్లో ఎక్కడా లేదు, ఓపెన్ స్పేస్లో ఉన్నటువంటి భూమి అది. ఈ విషయం అన్నా ఇదేమి ఏదో చాటుగా దొంగతనంగా ఇవాళకి వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ప్రాంతం కూడా కాదు. ఇవాళ వీరు వచ్చారు, రేపొద్దు ఇంకొకళ్ళు వచ్చారు. ఆయన 3 కార్యక్రమాలు 3 చక్కగా చేయాల్సినటువంటి లా ప్రకారం చేశారు. ఫస్ట్ది డాక్యుమెంట్ కొనుక్కున్నారు, ఆ డాక్యుమెంట్ని చూపించుకుంటున్నారు. వారు మిస్సెస్ పేరుతో వచ్చేటప్పటికల్లా గిఫ్ట్ డీడ్ చేశారు. అంటే ఒక గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి కొన్ని వేల రూపాయల ఫీజు చెల్లించి వారి దగ్గర నుంచి ఎప్పుడు తీసుకున్నారు. ఒకసారి రిజిస్టర్ అయిందంటే అది రాష్ట్రపతి భవన్ అయినా కానీ మనం కొనుక్కోవచ్చు. కాబట్టి దాన్ని ఎవరన్నా వేలెత్తి చూపిస్తున్నారంటే అది ముందు లాకి అటెంప్ట్ కింద చేసినట్టుగా ముందు ఉమామహేశ్వరరావు గారిది ఫస్ట్. సెకండ్, ప్లాన్ అప్రూవల్ అయితే కానీ మనం కానీ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటానికి వీల్లేదు. ఈ గండూరి ఉమామహేశ్వర శాస్త్రి అనేటువంటి వ్యక్తి డాక్టర్ గౌతమ్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిరాధారైనటువంటివి అని మేము మీకు ఇప్పుడు రాతపూర్వకంగా దీంట్లో ఉన్నటువంటివి అన్నీ కూడా ఇస్తున్నాము. అది చట్ట ప్రకారంగా గౌతమ్ రెడ్డి గారు ఆ స్థలాన్ని కొనడం జరిగింది. ఆ రోజున రిజిస్టర్ ఆఫీసులో ఆ కొనుగోలు చేసినప్పుడు నేను, మన శ్రీహరి గారు, మేమందరం కూడా అక్కడ ఉన్నాము. అవన్నీ నేను స్వయంగా అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఉమామహేశ్వర శాస్త్రి, నీకు ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాను, నువ్వు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానేసేసి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొద్దు. గతంలో విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది జగనన్న అని గుర్తు చేశారు. కబ్జాదారులకు, గూండాలకు టికెట్స్ ఇచ్చిన గనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.
వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్లో లోటస్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గుండే సుందర్పాల్, లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టార్ 3-4లో పర్యటించడం జరిగిందన్నారు. జగనన్న హయాంలో లోటస్లో అన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామని తెలుపుతున్నారన్నారు. కూటమిని ప్రజలు నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. మోడీని తిట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్లీ ఎందుకు కలిశారు అని ప్రశ్నించారు. ఎందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరితరం కాదన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలిచే పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్పారు. కొబ్బరి బోండాకి ఉదయం 11 గంటలకు మెలకువ వస్తుందని అన్నారు. కొబ్బరి బోండా కనుక లోటస్లోకి వస్తే ఇక్కడ ఉన్న స్థలాలు కబ్జా చేస్తాడు, కావున లోటస్ ప్రజలు గమనించాలని కోరారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జా చేసే వ్యక్తి కొబ్బరి బోండా అని అన్నారు. కబ్జాదారులకు, గూండాలకు టికెట్స్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా గ్రైండరీస్ కావచ్చు, గ్రౌండ్ డెవలప్మెంట్స్ కావచ్చు, వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మా ప్రభుత్వంలో, మా నాయకత్వంలో, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా మీకే ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏ ఒక్కరు కూడా చిన్న ఇష్యూ అని చెప్పలేదు. అన్నీ కూడా ఇదివరకు గతంలో రోడ్డు చాలా ఇబ్బంది ఉండేది. అవి వర్షం వస్తే చాలు వాటర్ అంతా నిలబడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈరోజు సిమెంట్ రోడ్ల వల్ల మేమందరం చక్కగా అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పని చెప్తుంటే, ఇది కాదా అభివృద్ధి అనేది ఈరోజు ప్రజల్లో వచ్చే మాటే, ఇది అభివృద్ధి కాదా అని చెప్పని నేను చంద్రబాబుని కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకులను కోరుకుంటున్నాను. అభివృద్ధి అంటే ఊరికి కేవలం ఏదో అమరావతిలో 4 బిల్డింగులు కడితే అభివృద్ధి కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా వాళ్ళ పరిసరాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళ అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందాలి. అవన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేస్తారు, హాస్పిటల్స్ని అభివృద్ధి చేస్తారు, అదేవిధంగా ఇండస్ట్రీలకు పెట్టుబడిదారులకు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని రకాలుగా చక్కగా చేస్తుంటే ఇంకా అభివృద్ధి లేదు అని చెప్పే విధంగా పచ్చమీడియా వచ్చి పెడతాం చాలా బాధాకరం. ఇప్పుడు గతంలో కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారిదే. పథకాలు చూసుకున్నా కానీ, అభివృద్ధి చూసుకున్నా కానీ మా ప్రభుత్వంలో జరిగినట్టు ఏ ప్రభుత్వంలో జరిగిందా అని చెప్పని నేను మీ ద్వారా చంద్రబాబు గారికి, నారా లోకేష్కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరు ముగ్గురికి కూడా సవాల్ ఇస్తున్నాను. మీరు గతంలో 2014 నుంచి 2019 వరకు మీరు కలిసి పోటీ చేశారు. 2019లో మరి ఎందుకు విడిపోయారో తెలియదు. మళ్ళీ 2024లో కలిశారు. అసలు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? పవన్ కళ్యాణ్ ఒకరోజు చంద్రబాబు నాయుడు దొంగోడు అంటాడు, చంద్రబాబు మంచోడు కాదంటాడు, మళ్ళీ ఇప్పుడు మంచోడు అంటాడు. అంటే అసలు ఏ మాటను తీసుకోవాలి మనం అసలు ఇంతకీ? అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు మన మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నాడు, వ్యక్తిగతంగా టార్గెట్లు చేశాడు. ఆ రోజు ఎందుకు తిట్టాడు, ఈరోజు ఎందుకు కలిశాడు? ఇవి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు కూటమి పెట్టుకున్నాము, మేము ముగ్గురు కలిసి పోటీ చేస్తామంటే కాదు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం, మీ ఇష్టం వచ్చినట్టు కలవడమా? అంటే ప్రజలేమన్నా మీకు ఎలా కనబడుతున్నారు? ప్రజలేమన్నా మీకేమన్నా ప్రజలేమో పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాసన్న ఈరోజు గడగడ 32 డివిజన్లో తిరగడం జరుగుతుంది. అలాగే నిన్న సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 ముగించుకొని సెక్టర్ 4లో అక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ రోజుని ప్రతి ఒక్క రోడ్డు తిరుగుతుంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇక్కడ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము ఇప్పుడు దాకా ప్రభుత్వాలు చెప్పే చూసాం కానీ చేసే ప్రభుత్వాలు చూడలేదండి. ఈరోజు మీరు చెప్పిన విధంగా గ్రేటర్ కమ్యూనిటీ కాకపోయినా గ్రేటర్ కమ్యూనిటీ లాగానే ఒక మోడల్ డివిజన్గా, ఒక బంజారా హిల్స్ లాగా ఈ సెక్టర్ 1, 2, 3, 4, 5ని మంచి తీర్చిదిద్ది మంచి ఒక మోడల్గా నిలబెట్టారు. మేము అడగగానే స్పందించి రోడ్లు దగ్గర ఈ 5 సెక్టర్లు కలిపి 7.5 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అలాగే సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు ఉన్నప్పుడు 24 అవర్స్ కష్టపడుతూ ప్రజలకు ఏమైనా ఇచ్చే అవసరాలు అవి చూసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు డెవలప్ చేసిన విధంగానే ఈ రోజున కూడా సెంట్రల్ నియోజకవర్గం మళ్ళీ ఈయన దృష్టి పెట్టి ఈయన వచ్చిన తర్వాత 16 కోట్లతో మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్టు చేయటాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం విజయవాడలో ఈ మేరకు వీడియోను ప్రకటన విడుదల చేశారు. నిరంకుశ చర్యల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని, ప్రతిపక్షాలను దెబ్బతీయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దురుద్దేశపూరితంగా
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీని రెచ్చగొట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి మీద రైడ్కి వెళ్ళటం, సమన్లు ఇచ్చేటువంటి పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేసి ఆయన అరెస్టు చేస్తారని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కక్షపూరితమైన ప్రతీకార చర్య. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎన్నికల కమిషన్ ఇటువంటి తప్పుడు పద్ధతులను వెంటనే జోక్యం చేసుకొని నిరోధించాలని చెప్పి కోరుతున్నాను. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉంటే ఈ పాటికే చర్యలు తీసుకొని ఉండొచ్చు, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా తీసుకొని ఉండొచ్చు. ఆయన ఎక్కడికి పోడు, ఆయన ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు దీన్ని చేయటంలో ఢిల్లీలో బీజేపీ తన దీన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ అరెస్ట్ చేసి లేదా హడావుడి చేసి ఆప్ కార్యకర్తల్లో లేదా ప్రజల్లో భయాందోళన సృష్టించి యథేచ్ఛగా రేపు అక్రమ పద్ధతుల్లో ఢిల్లీలో గెలవాలని చేస్తున్నటువంటి ప్రయత్నం. ప్రతిపక్షం ముఖ్యంగా ఇండియా బ్లాక్ పార్టీల మీద ఈ రకంగా దాడి చేయటం అనేది సహించరానటువంటిది. వెంటనే ఈసీఐ జోక్యం చేసుకుని ఇటువంటి అన్ని కూడా జరగకుండా నిరోధించాలని చెప్పి మేము కోరుతున్నాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని వైకాపాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను లెక్క చేయకుండా వాలంటీర్స్ ను వైసీపీ వాడుకుంటుందని, పోలీసులు కూడా ఈసీ కోడ్ను లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అవినీతి, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని ఆరోపించారు. విశాఖలో ఒక్కొక్కటి 25 కేజీల బరువున్న 1000 సంచుల డ్రగ్స్ దొరకడం దారుణమన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ నిద్రపోతుందని ఢిల్లీ నుంచి వచ్చిన వారు అసలు విషయాన్ని బయటపెట్టారని సాదినేని యామిని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, డ్రగ్స్ కల్చర్ విచ్చలవిడిగా మారిందన్నారు. వాటి వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, మిస్సింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయనన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిపై కావాలనే నిందలు వేస్తున్నారన్నారు. ఎన్నికల్లో పురంధరేశ్వరి పరువు తీయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ను బీజేపీ ఖండిస్తుందన్నారు. ఓటమి భయంతో వైసీపీ ఇలాంటి పనులు చేస్తోందని, అనవసరమైన నిందలు పురంధరేశ్వరిపై వేస్తే చర్యలు తప్పవని సాదినేని యామిని అన్నారు. మొదటి నుంచి కూడా 2019 ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, అరాచకం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మేము పదే ఎన్నోసార్లు చెప్తూ వచ్చాము, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయాయి, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. విచ్చలవిడితనంతో, పోలీసుల నిర్లక్ష్యంతో, ప్రభుత్వ అధికారుల రాష్ట్రాన్ని కూడా నార్కోటిక్స్ శాఖ ఉంటుంది, వారు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈరోజు పొద్దున కూడా ఒకటి చూసాము, 250 కేజీల గాంజాని పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో. నిన్న రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి, బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలపై సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బాబురావు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల హక్కులను నరేంద్ర మోదీ దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని, మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ ముత్యాలంపాడు నుండి మధురానగర్ వెళ్లే రోడ్డులో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద నుండి మార్పు కోసం సిపిఎం కార్యక్రమాన్ని బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ, వైసీపీలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. విజయవాడ నగరం బాగుపడాలంటే సిపిఎంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని, సిపిఎం పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ చూసినా జనం బాధ, ఖర్చులు పెరిగిపోయినాయి, పన్నులు పెరిగిపోయినాయి, జనం మీద భారాలు పెరిగిపోయినాయి, ఆదాయం మాత్రం పెరగల. చెత్త మీద పన్ను సిగ్గుపడాలి మోడీ గారు, జగన్ గారు. వంట గ్యాస్ 400 బండ మోడీ గారి 10 ఏళ్ల పాలనలో 1,200 రూపాయలు చేశారు. కరెంటు బిల్లు డబల్కి డబలు, ఏనాడో కరెంటు వాడారని ఇవాళ రేట్లు వేస్తున్నారు. అదనంగా ఇంటి పన్నులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఈ భారం సొంత వాళ్ళ మీదే కాదు, అద్దెలు కొన్న వాళ్ళ మీద కూడా పడతా ఉంది. మరో బస్ ఛార్జీలు, పెట్రోలు, డీజిలు, నిత్యావసరాలు, వంట నూనె కానీ లేకపోతే ఉన్నటువంటి కందిపప్పు కానీ 200 రూపాయలు అమ్మటం ఎప్పుడు చూడాల. అసలు పెరగని రేట్ అంటూ ఏదీ లేదు. ఒక ఆదాయం మాత్రం పెరగల. దీనికి ఎవరు కారణం? కేంద్రంలో ఉన్న మోడీ, ఇక్కడ ఉన్నటువంటి జగన్ గారు. ఇద్దరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే.
మరి వాళ్ళ ఆ మోడీ గారితో తెలుగుదేశం జనసేన కలిసిపోయినాయి. వైసీపీ 5 ఏళ్ల నుంచి మోడీ గారితోనే జతకట్టింది. అంటే ఈ ధరల పెరుగుదలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అన్ని పార్టీలు బాధ్యత వహించాలి. జనసేన నేత పోతిన మహేష్ కు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటును కేటాయించాలని ముస్లిం నేతలు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు చేశారు. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటును పోతిన మహేష్ కు కేటాయిస్తే ముస్లింల మద్దతు ఉంటుందని తెలిపారు. ముస్లింల ముద్దుబిడ్డ పోతిన మహేష్ కు పశ్చిమ సీటును కేటాయించాలని పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పవిత్ర రంజాన్ శుక్రవారం పర్వదినాన పోతిన వెంకట మహేష్కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు కేటాయించాలని ముస్లిం సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ లాంటి మంచి మనిషి పార్టీ కోసం కష్టించే వ్యక్తికి పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని భగవంతుడి అల్లా దీవెనల కోసమే ఈ ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పోతిన మహేష్కే పశ్చిమ సీటు కేటాయించడం న్యాయమైన ధర్మమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మేబీనా, నగర అధికారి ప్రతినిధి అబ్దుల్ నజీబ్, 46వ డివిజన్ అధ్యక్షులు షేక్ అమీర్ భాషా, షర్మిల, హుసేన్, నసీమా, సల్మా, షాహీనా, ఇబ్రహీం, ఏజెస్, పండు, ఎస్టీ కరీముల్లా, షమ్ర్, రసూల్, నగూర్, రఫీ, జాకీర్, సౌదిక్ అలీ, సుభానీ, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షల్ని ఎంతో కఠినంగా ఆచరించే గొప్ప నెలలో అందులో శుక్రవారం రోజున మరి ముసల్మాన్లు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అట్లాంటి రోజున నా సోదరీమణులందరూ కూడా మహేష్ అన్న మీకు సీట్ రావాలి, మీకోసం అల్లాని ప్రార్థిస్తున్నాం అని ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరీమణులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. నాకు కూడా కార్యక్రమం ఉందని తెలియదు అసలు, కానీ పెద్ద ఎత్తున ముస్లిం సోదరీమణులు వచ్చారు. అల్లాకి ప్రత్యేక ప్రార్థనలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మహేష్ గారికి సీటు కేటాయించాలి. సీటు కేటాయించడం అంటే అది అన్ని వర్గాల ప్రజలకి కేటాయించినట్టే. పవన్ కళ్యాణ్ గారి మంచి మనసు ఖచ్చితంగా మహేష్ గారి మీద ఉండేలాగా, అల్లా దీవెనలు ఉండేలాగా మేము ఈ ప్రయత్నం చేస్తామన్నామని వాళ్ళు చేసినటువంటి ప్రార్థన తప్పకుండా ఫలించాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయిస్తే ఈ सीट गेलुस्ताम। यहाँ पर हम लोग आने का मकसद ये है कि हमारे पवन कल्याण भाई को हम लोग रिक्वेस्ट कर रहे हैं, हम लोग मुसलमान भाई बहन सब मिलके हमारे पश्चिम नियोजकवर्ग में हमारे पोतिन महेश सर को ये सीट जल्द से जल्द देकर हम लोग के दिलों में जो तकलीफ गुजर रही है, हम लोग को ये 1 हफ्ते से हम लोग को परेशानी आई है, ये परेशानी को दूर करके हमारे पवन कल्याण सर हम लोग को ये टिकट बहुत जल्द से जल्द रिलीज़ करके हम लोग के दिल में खुशी डालकर हमारे पोतिन महेश सर को हम लोग बहुत मेजॉरिटी से हम लोग जिता लेते। यहाँ पर चोरों को भगाना है। సిపిఐ నేత కామ్రేడ్ అంబడిపూడి చిన్నపాతపాటి సేవలు మరువలేనివని, ప్రజా సమస్యలపై ఆయన అలుపెరగని పోరాటం చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనెపూడి శంకర్ పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో అంటకాగుతున్న పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేసే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. సిపిఐ నేత కామ్రేడ్ అంబడిపూడి చిన్నపాతపాటి 3వ వర్ధంతి సభను రాణిగారి తోటలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. సిపిఎం డివిజన్ నాయకులు పేరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనెపూడి శంకర్, పార్టీ సానుభూతిపరుడు కోకంటి సత్యం, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ అంబడిపూడి చిన్నపాతపాటి 3వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీతో అంటకాగే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ దేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విభజించి దక్షిణ భారతదేశంలోకి అధికారంలోకి రావాలని భావిస్తుందని అన్నారు.
మతోన్మాద పార్టీలను ఓడించాలని, మంచి చేసే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. అనంతరం కోగంటి సత్యం మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమాలలో కామ్రేడ్ చిన్నపాతపాటి సేవలు మరువలేనివని అన్నారు. సిపిఐకి ఆయన ఎంతో సేవ చేశారని అన్నారు. అతని కుమారుడు మోహన్ కూడా సిపిఐ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. అనంతరం పేరయ్య మాట్లాడుతూ అంబడిపూడి చిన్నపాతపాటి లోటు కమ్యూనిస్టు పార్టీకి తీర్చలేనిదని అన్నారు. చలసాని నగర్ సమస్యలపై అలుపెరిగిని పోరాటం చేశారని పేర్కొన్నారు. మతోన్మాద పార్టీలను ఓడించాలని కోరారు. ఆయన కుమారుడు మోహన్ 18వ డివిజన్ సిపిఐ అధ్యక్షులుగా పనిచేస్తున్నారని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంబడిపూడి చిన్నపాతపాటి 3వ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళులు, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ రోజున భారతదేశంలో మతం పేరుతో నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు పిలిపించేటువంటిది బీజేపీతో అంటకాగే పార్టీలను ఓడించమని చెప్పేసి పిలిపిస్తున్నాం. ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించమని చెప్పేసి కోరుతున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేటువంటిది, మీరు ఇవాళ దేశాన్ని అతలాకుతలం చేసి మతం పేరుతో, కులం పేరుతో దేశాన్ని ఉత్తర దక్షిణ భారతదేశాలుగా విభజించి దక్షిణ భారతదేశంలో పాగా వేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చూసాం, ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. కాబట్టి ఎవరు అయితే వారికి వ్యతిరేకంగా ఉంటారో ఇవాళ అరెస్టులు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. నియంతల పాలనలోకి మన దేశం వెళ్ళబోతున్నది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తుంది. అంబడిపూడి చిన్నపాతపాటి మా చిన్ననాటి స్నేహితుడు. అతను చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అతను లేని లోటు కమ్యూనిస్ట్ పార్టీకి తీరలేని లోటు. వారు ఉన్నంతసేపు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో కానీ, ఈ చలసాని నగర్ అభివృద్ధిలో కానీ, ఈ చలసాని నగర్లో రాణిగారి తోటగా ఉన్న ఈ చలసాని నగర్ రావడానికి మేమంతా మన పాత పార్టీతో పాటు ఏంటంటే మేమంతా ఉద్యమాలు చేసాం. ఇక్కడ రానున్న కాలంలో కూడా మతోన్మాద పార్టీలను దూరంగా పెట్టి ఏంటంటే ఈ రోజున కమ్యూనిస్టు పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తో వాళ్ళు గెలవడానికి ప్రజలందరూ తోడ్పడాలని, అట్లాగే బీజేపీకి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళని వ్యతిరేకించాలనేది, మన ఇండియా కూటమికి ఓట్లేసి గెలిపించాలనేది నిజమైన నివాళి. పాత పార్టీ లేని లోటు, చిన్నపాత పార్టీ లేని లోటు ఈరోజు తీర్చలేకపోతున్నాం. చలసాని నగర్లో మా అన్న అంబడిపూడి చిన్నపాతపాటి అంటే నల్ల చిన్న అనే వాళ్ళు 3వ వర్ధంతి సందర్భంగా మన చలసాని నగర్లో మన కామ్రేడ్స్, మన నాయకులు, జిల్లా సెక్రటరీ అయినటువంటి మన శంకర్ గారు, అట్లనే వార్డులో మన వార్డు సెక్రటరీ అయినటువంటి పేరయ్య గారు, మరియు వాళ్ళ కుమారులు, మా అన్నగారి కుమారుడు మోహన్ గారు, అనేకమైన ఎంతమంది పాల్గొని ఎంతో చక్కగా చేస్తున్నారు. కానీ మనిషి మన అందు లేకపోవటమే మన దురదృష్టంగా భావిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజున అన్నదాన కార్యక్రమం, అట్లనే చారీస్ చీరలు పంచే కార్యక్రమం పెట్టడం, ఆ బాబు చల్లగా ఉన్నాడు కాబట్టి 10 రూపాయలు సంపాదించుకున్నాడు కాబట్టి ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా ఆయన పైకి రావాలి. వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ మందికి అన్నదానం కానీ శారీస్ పంచడం కానీ జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, నా విప్లవ జోహార్లు మా అన్నకి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మశాంతి ఉంచాలని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్ బేగంపేటలో తల్లి కూతురు దొంగలతో వీరోచితంగా పోరాడారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ 2 ఆగంతుకులను నాటు తుపాకీతో బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు. తల్లి కూతురు ధైర్యంగా ఎదిరించారు. ఓ దొంగ చేతిలోని తుపాకీని లాక్కోగా అతడు భయంతో పారిపోయాడు. అప్పటి వరకు మరో దొంగ ఇంట్లోనే ఉండిపోయాడు. ఇరుగు పొరుగు వారు వచ్చి చూస్తూ ఉండగా అందరి ముందే పారిపోయాడు. ఈ కేసులో పోలీసులు 2ని అరెస్ట్ చేశారు. కాగా దొంగలను తల్లి కూతుళ్లను తరిమి కొట్టిన ఘటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వీరోచిత పోరాటం చేసిన వీరిని అభినందించేందుకు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని ముందుకొచ్చారు.
సదరు మహిళ ఇంటికి చేరుకున్న డీసీపీ తల్లి కూతుళ్లను శాలువాతో సత్కరించారు. వీరి ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయటం అభినందనీయమని లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పుట్టగుంట సతీష్ కుమార్ అన్నారు. ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్షిప్లు ఎంతో మంది విద్యార్థులకు చేయూతను అందిస్తోందని తెలిపారు. ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నామని తెలియజేశారు. కానూరులోని వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నార్త్ సౌత్ ఫౌండేషన్ విజయవాడ చాప్టర్ రెన్యువల్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ పుట్టగుట్ట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా సుమారు 68 లక్షల రూపాయల స్కాలర్షిప్లు విద్యార్థులకు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నార్త్ సౌత్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు ఇస్తోందన్నారు. ఫౌండేషన్ సహకారంతో అనేక మంది విద్యార్థులు ఎటువంటి ఆటంకం లేకుండా తమ చదువును పూర్తి చేయగలుగుతున్నారని అన్నారు. ఫౌండేషన్ ద్వారా సహాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో తమ వంతుగా మరికొందరికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. నార్త్ సౌత్ ఫౌండేషన్ విజయవాడ చాప్టర్ కోఆర్డినేటర్ లయన్ సూపర్నేని వెంకటరత్నం మాట్లాడుతూ నేడు నార్త్ సౌత్ ఫౌండేషన్ రెన్యువల్ స్కాలర్షిప్లు 68 లక్షల రూపాయలు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇచ్చామని చెప్పారు. 278 స్కాలర్షిప్లు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇచ్చారని అన్నారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ ఫ్రెష్ స్కాలర్షిప్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈరోజు నార్త్ సౌత్ ఫౌండేషన్ ద్వారా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు సుమారు 68 లక్షల రూపాయల స్కాలర్షిప్లు తీసుకువచ్చి చాలామంది పేద విద్యార్థులకు సహాయకారిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నాకెంతో ఇష్టమైనటువంటి వ్యక్తి సూరపనేని వెంకటరత్నం గారికి, అలాగే ఈ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా హెల్త్ క్యాంపుల ద్వారా ప్రజల దగ్గరైనటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కామినేని అచ్యుత్ బాబు గారికి, అట్లాగే ఈ ఇన్స్టిట్యూషన్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నటువంటి డాక్టర్ బేబీ రాణి గారికి, అలాగే ఢిల్లీ యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్గా సేవలు అందించినటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు చంద్రశేఖర్ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం అరేంజ్ చేసినందుకు సూరపనేని వెంకటరత్నం గారిని గత ఎన్నో సంవత్సరాల నుంచి నాకు బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన వయసు 82 సంవత్సరాల్లో ఇప్పటి వరకు పేద విద్యార్థులకి ఈ ఫౌండేషన్ ద్వారా కోట్లాది రూపాయలు కొన్ని వేల మంది విద్యార్థులకు అందజేసినటువంటి వ్యక్తి సూరపనేని వెంకటరత్నం గారు. నేను ఈ సంవత్సరం 2023-24లో ఫస్ట్ లాట్గా రెన్యూవల్కి 268 స్కాలర్షిప్లు 68 లక్షలు ఇవ్వటం జరిగిందండి. అలాగే ఈ రోజున సెకండ్ లాట్గా 440 స్కాలర్షిప్లు 1,02,80,000 వచ్చినాయండి. వాటిలో విఆర్ సిద్ధార్థ వాళ్ళకి 275 స్కాలర్షిప్లు ఇవ్వటం జరుగుతుంది, 68,75,000. ఈ స్కాలర్షిప్లు ఈ సంవత్సరం రెన్యూలు 1000 వరకు వస్తాయండి. ఇవి అయిపోయినాక ఇప్పుడు దాకా అయిపోయినాయి కాక ఇంకా మనకి 700 వరకు రెన్యూల్ స్కాలర్షిప్స్ వస్తాయండి. ఆ తర్వాత 1000 మనకి ఫ్రెష్ స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. గత 2-3 సంవత్సరాల నుండి మనము 1.5 నుండి 2 కోట్ల పైన పేద ప్రతిభ గల విద్యార్థులకి ఈ చుట్టుపక్కల ఉన్న విద్యాలయాల్లో చదువుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అలాగే మెడికల్, బీడీఎస్, అగ్రికల్చరు, ఫార్మసీ, నర్సింగు, డిప్లొమో వివిధ కోర్సుల వారికి ఈ ప్రతిభ గల వారందరికీ ఇవ్వటం జరుగుతుందండి. జిఐ ప్రొడక్ట్స్ ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి మన సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించే కార్యక్రమమే భారత్ జిఐ 2024 అని కేఎల్ యూనివర్సిటీ కార్యదర్శి కాంచనలత తెలిపారు. ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ వైపు ప్రజలను మళ్లిస్తూ కమ్యూనిటీలలో ఆర్థిక పురోగతి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ సూక్ష్మ మధ్యతరహా మంత్రిత్వ శాఖ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నగరంలోని ఓ ప్రముఖ కళాశాల నందు భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ సూక్ష్మ మధ్యతరహా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిఐ ప్రొడక్ట్ల ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కేఎల్ యూనివర్సిటీ కార్యదర్శి
కాంచనాలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్ ఐజీ 2024లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తమ ద్వారా భారత్ ఐజీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చక్కని అవకాశం దక్కిందని అన్నారు. భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ సూక్ష్మ మధ్య తరహా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ జీఐ 2024 అనే కార్యక్రమాన్ని దేశంలోని 10 ప్రాంతాలలో నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా 100 రకాల జీఐ ప్రొడక్టులను ఆహ్వానించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే 67 ప్రొడక్ట్స్కు రిజిస్ట్రేషన్ జరిగిందని, 3 రోజుల పాటు జీఐ ప్రొడక్ట్స్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. జీఐ ప్రొడక్ట్స్ను ఎలా అభివృద్ధి చెందించారో ప్రజలకు తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జీఐ ప్రొడక్ట్స్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి, జీఐ ప్రొడక్ట్స్ ద్వారా మన సంస్కృతి సంప్రదాయాల గురించి వివరిస్తూ, ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ వైపు ప్రజలను మళ్లిస్తూ కమ్యూనిటీలలో ఆర్థిక పురోగతి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మేము ఈ భారత్ జీఐ మహోత్సవ్ అనేది గవర్నమెంట్ కొలాబరేషన్తో కేఎల్ యూనివర్సిటీ తరఫున ఇక్కడ ఈరోజు 60 మంది జీఐ హోల్డర్స్ని ఇన్వైట్ చేశాము త్రూ అవుట్ ఇండియా నుంచి. అందరూ చాలా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. జిఏ అనేది గవర్నమెంట్ క్వాలిటీ సర్టిఫికేట్ ఫర్ ది ప్రోడక్ట్స్ అన్నమాట. దీని మూలంగా అందరికీ ఒక అవేర్నెస్, ఒక ప్లాట్ఫామ్ కల్పించడానికి ఇది కండక్ట్ చేశాము. దీని మూలంగా మేము అనుకునేది ఏంటంటే, ఎంతో కొంత బయట ఈ జిఐ ప్రోడక్ట్స్ని ప్రోత్సహించడానికి మా వంతుగా కృషి చేస్తున్నామని మేము ఆశిస్తున్నాము. సో భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ సూక్ష్మ మధ్యతరహా మంత్రిత్వ శాఖ ఈరోజు జిఐ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని దేశం అంతా కూడా 10 చోట్ల జరుపుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో కోనే లక్ష్మి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి ఈ కార్యక్రమం చేయడానికి మనకి ఇవ్వడం జరిగింది. సో మనం కేఎల్ యూనివర్సిటీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ డిస్టిక్లో విజయవాడలో నిర్వహించడానికి మనకి అవకాశం దక్కింది. ఈ జిఏ ప్రొడక్ట్స్ 100 జిఏ ప్రొడక్ట్స్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. దీంట్లో 67 ప్రొడక్ట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఈ ప్రొడక్ట్స్ 3 రోజులు ఈ యొక్క జిఏ ప్రొడక్ట్స్ని ఒక జిఏ ఫెస్టివల్ లాగా మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని ద్వారా జిఏ ప్రొడక్ట్స్లో ఒక జనాల్లో ఒక అవగాహన కల్పించి జిఏ ప్రొడక్ట్స్ని ట్రెడిషనల్ కల్చరల్తో కూడా ఇంటిగ్రేషన్ చేస్తూ వీటికి సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా దీంతో పాటు కలిసికట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని జిఏ ప్రొడక్ట్స్ మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు పురాతన రోజుల నుంచి మనకు ప్రొడక్ట్ జిఏ ప్రొడక్ట్స్ then and so many, so it's an encouragement to the other people, and then we will have multiplication. Say now we may have 20, now that within a 1 year 40, then there should be 100. So it's a good start, and I must compliment and thanks to the organizer for such a beautiful event with very short, and they took lots of efforts. So I congratulate to all, and I'm really happy to be here to this Bharat GI Mahotsav. This will pave a way to the next more GI and premium price to the artisans, to the farmers. We have success stories which we are going to share, how the Jalgaon banana got the GI. And కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఆటో కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారని, అందుచేత ఆటో కార్మికులందరూ రాబోయే ఎన్నికల్లో ప్రభావితం చూపించే విధంగా ఉండాలని సిపిఎం నేత బాబురావు అన్నారు. ప్రైవేటు యాప్ల కంటే ప్రభుత్వ యాప్లలో ఆటో కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలని అన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కార్మిక సంఘాలకు సిపిఎంకు మద్దతు తెలపాలని ఆయన తెలిపారు. ఆటో వర్కర్స్ రైల్వే స్టేషన్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో రవాణా రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుదేలు చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపున పెట్రోల్ బాధుడు ఉండగానే ఆటోలకు వాడే ఇంధనం సిఎన్జి గ్యాస్ను కూడా రెట్టింపు చేశారని దుయ్యబట్టారు. ఇలా అనేక రకాలుగా ఆటో కార్మికుల్ని పీల్చి పీపి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనమిత్ర పథకం అంటూ అన్ని రకాలుగా దోచుకుంటున్నారని, అది వాహనమిత్ర పథకం కాదని, అది వాహన శత్రు పథకం అని అభివర్ణించారు. ఆటో కార్మికుల సంపాదన మొత్తం ఒకవైపు పనుల రూపంలో పోతోందని చెప్పారు. బడాబాబులైన ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి ప్రభుత్వం తరఫున 1,00,000 కోట్లు ఇస్తారు, కానీ ఆటో కార్మికులకు మాత్రం ప్రైవేటు ఫైనాన్స్ల మీద ఆధారపడి ఆటోలను అమ్ముకోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు యాప్ల వల్ల ఆటో కార్మికులు కమిషన్లు ఇచ్చుకొని బ్రతకవలసి వస్తుందని చెప్పారు.
అలా కాకుండా ప్రభుత్వం వారే ఒక యాప్ను ప్రవేశపెట్టి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. కేంద్రంలో బీజేపీకి టీడీపీ, జనసేనలు మద్దతు తెలపడం వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఆటో కార్మికులంతా సిపిఎంకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఆటో రవాణా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుదేలేట్ చేశారు. ఒకవైపున పెట్రోలు, డీజిలు, ఆటో వాడే సిఎన్జి గ్యాస్ గత 10 ఏళ్లలో రెట్టింపు చేశారు. ఇంకోవైపున ఇన్సూరెన్సు, ఇదే కాకుండా కొత్త ఆటోలు కొనుగోలు చేసుకునేటువంటి ఖర్చు, బ్రేక్ చేసుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు, ఇలా మొత్తం పిలిచి చేస్తూ ఉన్నారు. వాహన మిత్రని పథకం పెట్టారు, 10,000 రూపాయలు ఇస్తున్నామని. ఇదొక బూటకం. వాహన మిత్ర కాదు, వాహన శత్రు ప్రభుత్వాల్లాగా ఇవి వ్యవహరిస్తూ ఉన్నారు. 10 మందికి ఇవ్వటం, 100 మంది దగ్గర లాగటం. ఆటో తోలుకునేటువంటి సొంత ఆటో లేని డ్రైవర్లకి ఇది వాహన మిత్ర రాదు. పైపెచ్చు కరెంటు బిల్లు పెరిగితే ఎవరు, సొంత ఇల్లు ఉంటే ఎవరు, మీరు చేసింది ఏముంది? ఈరోజు ఏమవుతోంది? కార్మికుల సంపాదన మొత్తం ఒకవైపున ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టుకోవటం, రెండోది గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, బడా కంపెనీలు, అదానీలు, అంబానీలకి లక్షల కోట్లు ఇస్తారు. కానీ ఆటో తోలుకునే వాడికి ఆటోకి అప్పు ఇవ్వరు. ప్రైవేట్ ఫైనాన్స్ మీద ఆధారపడాలి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు కరోనా టైంలో కట్టకపోతే ఆటోలన్నీ కూడా వాళ్ళు కిరాయిలు కట్టలేక, దానికి ఫైనాన్స్ కట్టలేక ఆటోలన్నీ స్వాధీనం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 రోజుల భూటాన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ. మోదీకి స్వాగతం పలికిన ఆ దేశ ప్రధాని షేరింగ్ తోబ్గే. రాజకీయ రంగు పులుముకున్న డ్రగ్స్ వ్యవహారం, దీని వెనుక అధికార పక్షం ఉన్నట్లు అనుమానంగా ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రభుత్వ సలహాదారు సజ్జల. చంద్రబాబు బంధువులే దీని వెనుక ఉన్నారన్న సజ్జల. తెలుగుదేశం పార్టీ 3వ లిస్టు విడుదల. 11 అసెంబ్లీ, 13 పార్లమెంటు సీట్ల విడుదల. విజయవాడ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమైందన్న వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి. కబ్జాదారులకు, గూండాలకు టికెట్స్ ఇచ్చిన గనుడు చంద్రబాబు అని ఎద్దేవా. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.